హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీలో పూర్ణం బూరెలను ఎలా చేయాలో చూసేద్దామా. గిన్నెలోకి 1 కప్పు మినపప్పు వేసుకుని నీళ్ళతో శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసుకుని ఒక 4-5 గంటలు నానబెట్టేసుకోండి. అలాగే మరొక గిన్నెలోకి 1 కప్పు బియ్యం వేసేసుకుని వీటిని కూడా కడిగేసి పప్పుతో పాటే నీళ్లు పోసి 4-5 గంటలు నానబెట్టేసుకోవాలి. గ్రైండర్లో రుబ్బుకునే పని అయితే కనుక 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం వేసుకోవచ్చు. మిక్సీలో రుబ్బుకుంటున్నాం కాబట్టి 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బియ్యం వేస్తున్నాను. ఇలా వేసుకుంటే పూర్ణాలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి, గట్టిపడకుండా ఉంటాయి. పప్పు బియ్యం బాగా నానిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసి తీసుకోండి. ముందుగా మిక్సీ జార్లోకి పప్పును వేసేసుకుని నీళ్లు కొద్దిగా పోసుకుని మిక్సీ పెట్టి తీసుకోవాలి. పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పెట్టేసుకోండి. పిండి జోరుగా కాకుండా గట్టిగా ఉండేట్టు మిక్సీ పెట్టేసుకుని గిన్నెలోకి వేసుకోండి. ఈ మిక్సీ జార్లోకే బియ్యం కూడా వేసేసుకుని మెత్తగా ఈ బియ్యాన్ని కూడా మిక్సీ పెట్టేసుకోవాలి. బియ్యంలో పలుకులు లేకుండా మిక్సీ పెట్టేసుకుని దీన్ని కూడా ఈ పిండి గిన్నెలోకి వేసేసుకుని రెండింటిని చక్కగా కలిపేసి తీసుకోండి. బియ్యంలో కానీ పప్పులో కానీ ఏమన్నా పలుకులు ఉండేటట్టు మిక్సీ పెట్టుకున్నామంటే ఆయిల్లో పూర్ణాలు వేసుకునేటప్పుడు పేలే ఛాన్స్ ఉంటుంది. పిండిని మిక్సీ పెట్టుకునేటప్పుడు మాత్రం మెత్తగా అయ్యేలా మిక్సీ పెట్టేసుకోవాలి. పిండిని మరీ పలుచగా కాకుండా మిక్సీ పెట్టి తీసుకోండి. దీనిలోకి రుచికి తగ్గట్టు ఉప్పును కూడా వేసేసి కలిపేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు పచ్చిశనగపప్పును వేసుకుని నీళ్ళతో శుభ్రంగా కడిగేసి 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1.5 కప్పు నీళ్లు పోసేసి మూత పెట్టేసుకుని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తీసుకోండి. పప్పు అనేది ఇలా చక్కగా ఉడికిపోతుంది. నీళ్ళు ఏమైనా ఉంటే కనుక వాట్ చేసుకుని మెత్తగా మెదిపేసుకుని తీసుకోండి. ఇక్కడ తీసుకున్న నీళ్ళకైతే సరిపడా ఉంటాయి. బాగా మెత్తగా మెదిపేసుకున్నాక 1.5 కప్పు బెల్లం తురుముని వేసి కలిపేసుకోండి. ఒకసారి అంతా ఇలా చక్కగా కలిపేసుకున్నాక స్టవ్ పైన పెట్టేసి బెల్లం వేసుకున్నాక కొంచెం పలచగా అవుతుంది కదా, ఇది చిక్కపడే వరకు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. గరిటతో అడుగు నుంచి కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇలా చక్కగా దగ్గర పడే వరకు ఉడికించేసుకున్నాక దీనిలోకి ఒక 3 యాలక్కాయలను దంచేసి ఆ పొడిని వేసుకోండి. 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసేసుకుని అంతా కలిపేసుకోండి. తర్వాత పక్కకు దించేసుకోవటమే. పూర్ణం మనకు త్వరగా చల్లారిపోవటానికి ఒక ప్లేట్లోకి వేసుకుని 10 నిమిషాలు ఉంచేసామంటే చక్కగా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత పూర్ణం మనకు ఏ సైజులో కావాలో అదే సైజులో లడ్డూల్లా చుట్టుకోవటమే. చేతికి కొంచెం నెయ్యి రాసేసుకున్నామంటే త్వరగా లడ్డూల్లా చేసేసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న శనగపప్పుకి మీడియం సైజులో ఒక 23 వరకు పూర్ణాలు వచ్చాయి. ఇలా రెడీ చేసుకున్న పూర్ణాలను పక్కకు పెట్టేసుకుని మనం కలుపుకున్న ఈ మినపిండిలోకి 1 స్పూన్ పంచదారను వేసి కలుపుకున్నామంటే పూర్ణాలకు మంచి రంగు అనేది వస్తుంది. చక్కగా ఈ పంచదార అంతా పిండిలోకి కలిసిపోయేలాగా కలిపేసుకుని తీసుకోండి. మన వేలికి పిండి అనేది ఎంత మందాన పట్టుకుంటే పూర్ణానికి కూడా అంతే మందాన పిండి పట్టుకుంటుంది. నీళ్ళల్లోకి కొంచెం పిండిని వేస్తే ఇలా పైకి తేలాలి. అలా ఉంటేనే పిండి అనేది కరెక్ట్గా రుబ్బుకున్నట్టు. ఇలా చేత్తోనైనా వేసుకోవచ్చు, లేదంటే స్పూన్తో కానీ చిన్న గుంట గరిటెతో కానీ మనం ఆయిల్లోకి పూర్ణాలను వేసేసుకోవచ్చు. పూర్ణం మునిగే వరకు ఆయిల్ని పోసుకోవాలి. పూర్ణాలను అలా వేయించుకుంటేనే పగిలిపోకుండా పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా వేగుతాయి. ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకుని మంచి రంగు వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మంచి రంగులోకి వేగిన తర్వాత తీసేసుకోవటమే. ఇలా 2 అతుక్కుని ఉన్నాయంటే మాత్రం ఆయిల్లో విడతీసేయొద్దు. పూర్తిగా వేగనిచ్చి తీసుకునేటప్పుడే విడతీసుకోవాలి. ఆయిల్లో సపరేట్ చేసేసామంటే పూర్ణం అనేది బయటకు వచ్చేసి ఆయిల్ అనేది పాడైపోతుంది. ఇలా మంచి రంగులోకి వేగిపోయిన తర్వాత తీసేసుకోండి. పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈసారి పూర్ణం బూరెలు చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.